183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం హైడ్ అండ్ సీక్ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ 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 పవన్. హాయ్. నమస్కారం. నమస్తే. తెలుగు వచ్చా? కొంచెం కొంచెం. నాకు కూడా హిందీ కొంచెం తోడా తోడా. తోడా తోడా. ఓకే. ప్రియగారు అంటే ఫస్ట్ మూవీ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది మీది, మేఘాన్స్తో ఒకటి. ఇది కాకుండా ఇంకో మూవీ తెలుగు. This was my first movie I shot and Okay. then we started that movie. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ ఏది నచ్చింది మీకు? This character is Parvati to Shiva. Very this has a lot of elements of emotions of love, romance and support, motivation and then being there for somebody. It's that there. And it's a transformation from a girl to a woman, and the journey of that character is in this movie. And yeah, very beautiful, fresh breath of air, you would say. ప్రాపర్ ఎక్కడ? So my hometown is Delhi, but now I live in Mumbai for work. ఓకే అన్న, నార్మల్గా మూవీలో ఎమోషను రొమాన్స్ ఏ సైడ్ అది కాకుండా రొమాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకు అది ఒకటి ఉంటే నువ్వు వెళ్తావు షూర్గా? లేదు, నార్మల్గా అంటున్నా. వెనకాల పోస్టర్ చూస్తుంటే నాకు కొద్దిగా అనిపించింది, అడగాలి. ఈ పోస్టర్కే జస్ట్ ఆ పోస్టర్కి. ఇంక మిగతా పోస్టర్లు అన్ని చూస్తే మా సినిమా కాదు, వేరే సినిమా పోస్టర్లు ఎలా ఉన్నాయి ఇంకా వాటితో. ఇంకా కొంచెం అంటే దాంట్లో కొంచెం ఎంత నీట్గా అనిపించింది కదా. ఎంత నీట్గా మంచి పోస్టర్ వేస్తేనే అలా అనిపిస్తుంది. ఇంకెలా గీయాలి పోస్టర్లు? ఇంక లేకపోతే నెక్స్ట్ టైం లవ్ స్టోరీ చేసాడు ఎవడో, ఎలా చేయాలి పోస్టర్ చెప్పండి? ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరలో ఎలా ఉంటారు లవ్ స్టోరీ అంటే? లెట్స్ సే హీరో హీరోయిన్ ప్రాబ్లీ ఫేస్ టు ఫేస్ ఉంటారు ఏదో. ఆ పోస్టర్కి ఈ పోస్టర్కి ఏం డిఫరెన్స్? ఇంకేం చేయాలి ఇంక దాని నుంచి? ఇంకా అంటే మాకు అనిపించింది మధ్యలో హార్ట్ పెట్టాలా, కార్టూన్ హార్ట్ ఏదైనా? అది నైఫ్ అయినా యాక్షన్ సినిమా. అప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ కి అలా పెడతాం, లవ్ స్టోరీకి అలా పెట్టాం. ఇంకా ఇంకా రొమాంటిక్ స్టోరీ కంటే ఇంకా ఎలా చేయాలి? మామూలు ఒక టెడ్డీ బేర్ పెడదాం, గ్యాప్ ఉంది కదా. ఎందుకు? కొద్దిగా లుక్ అనిపించుద్ది, ఎవరికి కంఫర్ట్ అలాగ ఉంటుంది కదా పోస్టర్. నువ్వు లవ్ స్టోరీ అంటే టెడ్డీ బేర్, లిటిల్ హార్ట్స్ ఇలాంటివన్నీ ఉండాలంటావు. కొద్దిగా అమ్మాయిలని, మరి అమ్మాయిలు సినిమాలో పడాలంటే అలానే కదా. తెలుసుకుంటున్నాను నేను నెక్స్ట్ టైం నుంచి లవ్ స్టోరీ అంటే ఎలా పెట్టాలి అని. భయం వేస్తుంది గబాల్ని. ఇలాంటిది ఏదో మామూలు పోస్టర్ వదిలినా సరే అమ్మో రొమాన్స్ అంటారా అని భయం వేస్తుంది నాకు. మాకు అనిపించింది అన్న రొమాన్స్ కొంచెం క్యూట్ గా. చూసి చూసి కళ్ళు ఏం చూస్తే అయ్యే కనబడుతుంటాయి ఎంతసేపు. క్లారిటీ. ఓకే, సరదాగా అంటున్నాను. ఓకే ఓకే. సినిమాలో అంటే ఎంతమందిని చంపారు, ఎన్ని ఫైళ్ళు వేసారు అని? మా సినిమాలో 4 ఫైళ్ళ గురించి సినిమా. సో కరెక్టే, టీజర్ లో చూసావు కదా 4 ఫైల్స్. దాని గురించే సినిమా మొత్తం. 4 ఫైల్స్ ఎవరు పంపిస్తున్నారు, ఏంటి, ఎవడు చంపాడు అనేది, నేను చంపానా అనేది కూడా ఎక్కడ చెప్పట్లేదు. సో ఎవరు చంపారు అనేది మీది ఒకటి తోడిసి మొహబత్ అనేది ఒకటి మ్యూజిక్ ఆల్బమ్ వీడియో కూడా ఏదో ఉన్నట్టుంది, కరెక్టేనా? Yeah, that was my latest music video. రీసెంట్ దిస్ ఇయర్ కదా? Yeah. ఓకే. అంటే ఎక్కువ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటారు, మూవీస్ కూడా వస్తూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ అని? మీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్? No, I like exploring all the fields of this industry. I like doing ads, I do commercials, then I do music videos. Wherever I can emote different emotions, I would like to be a part of that project. That's how I portray it. And for movies, movies is always a dream. So I keep on doing web series and movies that my projects are going on and off to release. But I keen in doing everything side by side, not just confined to one thing. ఓకే అన్న, నార్మల్గా 2015లో కేరింత మూవీ వచ్చింది. స్టార్టింగ్ మూవీ నుంచి చూసుకునేసరికి మీరు స్టోరీ సెలక్షన్ కానీ ఒక పెట్ట కదా, ప్రతిదీ అంటే పర్టికులర్ ఈ ఎలిమెంట్సే చూస్ చేసుకుంటారా? అంటే డిఫరెంట్గా టచ్ చేసుకొని వెళ్తారు మీరు పాయింట్స్ స్టోరీ పరంగా చాలాసార్లు. కానీ కొన్ని మూవీస్ మీరు అనుకున్నంత సక్సెస్ అవ్వవు, రీసెంట్గా మూవీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ మీరు అది ఎలా తీసుకుంటారు? ఐ మీన్ డెఫినెట్లీ 1-2 పోతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తాయి. అంటే కొన్నిసార్లు మనసు పెట్టి చేసింది ఏదైనా పోతే ఇబ్బందిగా అనిపిస్తాయి. అంటే మిగతా కూడా మనసు పెట్టే చేస్తాం, చేయగలం కాదు. బట్ ఒకటి హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది, ఏదైనా చిన్నది మిస్ అయితే మిస్ఫైర్ అయితే అనిపిస్తుంది. సో అట్లా కొంచెం ఉంటుంది. ఒక 1 వీక్ 2 వీక్స్ అరే షిట్ ఎందుకు బిస్కెట్ అయింది. అప్పుడు మనకి తెలుసు, పోస్ట్ మార్టం చేస్తాం, ఇదిగో ఈ రీజన్స్ వల్ల బిస్కెట్ అయింది. ప్రతి సినిమాకి ఒకడు ఉంటాడు, ఆడెవడో ఏదో చేశాడా, ఇంకోటి ఏదో చేశాడా అని. సో బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ మనం ప్రతి సినిమా బాగా రీచ్ అవ్వాలని చూస్తాం. బాగా యాజ్ మెనీ యాజ్ పీపుల్ చూడాలి, మన సినిమా అందరూ చూసి మనల్ని రికగ్నైజ్ చేసుకోవాలి. మన యాక్టింగ్ బాగుందనా, లేదంటే మన
డైరెక్టర్ బాగా సినిమా తీసాడనా, మా ప్రొడ్యూసర్ బాగా మంచి సినిమా ఇచ్చాడు అని నలుగురు 4 రకాలుగా అనుకుని ఇన్ అ గుడ్ వే అనుకోవాలి అనే చేస్తాం సినిమా. మిస్ అయితే ఇంకా అప్పుడప్పుడు అవుతాయి, ఇంకా 1 వీక్ 2 వీక్స్. దెన్ నేను ఇంతే సినిమాలో అంటారు కదా, రేపు సినిమా పోయింది వదిలేసి వెళ్ళిపోతామా, లేదు ఓకే. రేపు సినిమా సూపర్ హిట్ అయింది, మనకు తెలిసింది ఒకటే సినిమా. ఇప్పటిదాకా చేసిన సినిమాల కన్నా ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి? స్టోరీ పరంగా కానీ ఇది concept? 1% కొంచెం కొత్తగా చేద్దామని డిసైడ్ అయ్యాం. సో అదే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవి వాడి చేసాం. సో ఇప్పటి వరకు చేసిన వేరే సినిమాల్లో అంత గ్రాఫిక్స్ అయ్యి ఎప్పుడు వాడలే కాబట్టి వీటిలో కొంచెం యూజ్డ్ గ్రాఫికల్ సీక్వెన్సే మొత్తం గ్రాఫిక్స్లో పెట్టాం. సో అట్లా కొత్తగా ఉంది కాబట్టి ఆడియన్స్ ఎలా తీసుకుంటారని చూడాలి. అది అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ఏదైనా టేజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది థియేటర్లో. అవును, ఏ చిన్న సినిమా ఆడాలని థియేటర్ 3 days ఆడాలన్నా కొంచెం గగనంలో ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్. ఈ సినిమాకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని ఈ పాయింట్ నుంచి అనేది ఏమైనా ఉందా? ఒక ఇంటర్వెల్ వెరీ సింపుల్. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు టీజర్ ట్రైలర్లో ఉన్నట్టు సినిమాలో లేదంటారు. నేనైతే అసలు టీజర్ ట్రైలర్లు కూడా అంత అమేజింగ్గా ఉండలేదు వీటిల్లో. సో అందుకే ఫస్ట్ మనం ఆడియన్స్కి నేను కూడా ఏం చెప్తున్నాను, ఫస్ట్ టీజర్ ట్రైలర్ చూడండి, అది నచ్చితే దాన్ని గో వాచ్ ద ఫిల్మ్ అని అంటాను. సో అంత ధైర్యంగా ఫస్ట్ మనం ఏదో ఒకటి చెప్పాలి. సో నిజంగానే టీజర్ ట్రైలర్ చూసి ఒక చిన్న ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనిపించింది అనుకోండి, ఒక 4 ఫ్రెండ్స్కి అరే ఒక సినిమా వస్తుంది అని తెలిసి దాని టీజర్ చూసి సినిమాకి వెళ్ళాలనిపిస్తే, ఇఫ్ యూ గో టు ద ఫిల్మ్ దెన్ యూ విల్ సీ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే మంచి టీజర్ ట్రైలర్లో ఏం బాగుంటలేదు చాలా వరకు. ఇద్దరు బ్లాక్ వేసుకొచ్చారు అనుకుని వేసుకొచ్చారన్న హైడ్ అండ్ సీక్ లాగా. హైడ్ అండ్ సీక్ కాన్సెప్ట్ కొంచెం డార్క్లో ఉందాం అనే థాట్తో ఉన్నాం. ఓకే. మీకు హెల్ప్ చేశారా? ఇద్దరు పార్ట్నర్షిప్ మీద చేశారు అందరినీ సినిమాలో చంపేయడం? లేదు, నేను అలా నేను చంపేస్తున్నానని ఎప్పుడు చెప్పానైనా సినిమాల్లో నేనే చంపేస్తున్నానన్న ఫీలింగ్లో నార్మల్గా లేదు. అసలు సినిమాలో కిల్లింగ్స్ అయ్యి ఎవరు చేస్తున్నారన్న విషయం తెలుసుకోవడానికే నేను తిరుగుతున్నాను. మీరు కూడా తిరగడమే? ఓకే. అంటే తను ఎట్లాగా సినిమాలో ట్రై చేశారు? అలాగే మా ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఉంటుంది. సో సినిమా అంతా శివ అండ్ హిజ్ వరల్డ్ గురించి జరుగుతూ ఉంటుంది. ఈ పేరు శివ. సో ఈడి వరల్డ్ చాలా చిన్నది. ఈడి ఫ్యామిలీ, ఈడి గర్ల్ ఫ్రెండ్, వీళ్ళ సిస్టరు, ఇలా ఒక చిన్న వరల్డ్. ఇలాంటి వరల్డ్, ఒక చిన్న ఇంట్లో ఒక వరల్డ్ ఆడిదే అని ఇలాంటి వాడు హౌ హీ బికేమ్ అ స్టేట్ వైడ్ మెటీరియల్. ఓకే. అండ్ దెన్ హౌ హీ గాట్ ఇన్ టు అ బిగ్గర్ మెటీరియల్ లైక్ డిజిటల్ మీడియాలోకి అది ఎలా వెళ్ళాడు అనేది ఇస్ ద స్టోరీ. సో నువ్వు ఎక్కడో అమీర్పేటలోనో పంజాగుట్టలోనో ఉంటున్నా ఒక యంగ్ బాయ్ కాల్డ్ శివ. ఆడు మొత్తం ఆంధ్ర తెలంగాణ టాక్ ఆఫ్ ది టౌన్ ఎట్లా అయ్యాడు, అక్కడి నుంచి డిజిటల్ మీడియాలో ఉన్న గేమింగ్లకి వాటిల్లోని ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది. మూవీలో మీ ఇద్దరు కాన్వర్జేషన్ ఏదైనా మంచి టీజర్లో ట్రైలర్లో లేనిది డైలాగ్ ఏదైనా మీ ఇద్దరు కాన్వర్జేషన్? డైలాగ్ అంటే వెరీ న్యాచురల్గానే ఉంటుంది సినిమా అంతా. అపార్ట్ ఫ్రమ్ ఈ ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ కొంచెం అబౌవ్ ద వరల్డ్, అబౌవ్ ద టాప్ వెళ్ళినాయి, కానీ కొంచెం లవ్ స్టోరీ సీక్వెన్స్లు లేదా మేము ఇంట్లో సీక్వెన్స్లు అన్నీ వెరీ న్యాచురల్గా, వెరీ నువ్వు నేను ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నావు, నువ్వు అమ్మాయితో ఇందాక ఎలా పటాఫై చేశారు, అలాగే ఉన్నాయి. షూటింగ్ టైం ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ? Every memory is funny only. అది బాగా చెప్పింది అన్న. అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కెరీర్ పరంగా చూసుకొని మంచిగా ముందుకెళ్తారు. మీరెందుకు టాలెంట్ ఉన్నా సరే స్క్రిప్ట్లు రావట్లేదు అంటారు మీ దాకా? లేకపోతే లేదండి, నేను కమర్షియల్ సినిమా అప్పుడే కాకుండా అన్నట్టుగా ఆగాము. అంటే ఒక కమర్షియల్ సినిమా మధ్యలో ఎప్పుడో చేసాను 2017లో, అది బిస్కెట్ అయింది. సో ఐ నో కమర్షియల్ సినిమాకి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కావాలి, చాలా ఎక్కువ మాస్ పుల్ ఉండాలి. సో ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సినిమా కదా, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వెళ్తుంటాం. సో దెన్ ఐ థాట్ లెట్ మీ టేక్ కమర్షియల్ సినిమాకి ఒక స్టెప్ తీసుకుని వెళ్దాం. సో స్లోలీ ఇండ్యూస్ చేసాం, రామ్ కామ్ లాంటివి చేసాం, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. దెన్ దట్ వెంట్ ఇన్ టు ద ఆడియన్స్, యంగర్ క్రౌడ్లోకి. బట్ టు రీచ్ ద లార్జర్ కమర్షియల్ సినిమా యూ షుడ్ హ్యావ్ అ లార్జర్ విజిబిలిటీ. ఆ కథని నువ్వు షోల్డర్గా మోయగలగాలి. పెద్ద కథలు మోయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో దానికి ఐ థాట్ ఐ విల్ టేక్ టైమ్ టు జనరల్లీ బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ యంగ్ ఫేస్ ఇంకా. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. సో వయసు పెరిగిన కొంచెం ఫేస్ అది విల్ స్టిల్ లుక్ యంగ్. ఐ విల్ లక్కీలీ గాడ్స్ గ్రేస్ అది ఇట్ విల్ లుక్ యంగ్, కాబట్టి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. సో అంతకు ముందు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపించింది. అన్న నార్మల్గా మీరు కూడా ఎదుగుతున్నారని చెప్పారు శివలాగా. ఈ సినిమాలో అంటే నార్మల్గా ఇప్పుడు బయట చూసుకునేసరికి ఎక్కువ అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా ఉంది ప్రెసెంట్ మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా. అంటే వీళ్ళ వరకు ఏదైనా చెప్పడానికి కానీ ఎట్లా ఇది మార్చాలి అనుకుంటే ఏం చేస్తారు? మార్చడం అనేది ప్రాబ్లీ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మన థాట్ ప్రాసెస్ నుంచే మొదలవ్వాలన్నీ. సో మనం ప్రాబ్లీ ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి ప్రాబ్లీ మనకి ఎక్కడైనా ఏదైనా కనపడుతున్నా ఏవైనా ఉన్నా
ఓ 10% మోర్ సేఫ్టీ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ప్రాబ్లీ ఎక్కడైనా ఎవరైనా ఒకళ్ళే బస్ స్టాండ్లో నుంచి పక్కన నుంచున్నాం, మన బస్సు వస్తుందని వెళ్ళిపోకపోయే ముందు లెట్ us వెయిట్ 5 more minutes, లెట్ హర్ గో ఫస్ట్ అండ్ దెన్ విల్ గో. అట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్, అంటే మన నుంచి స్టార్ట్ అయిందని కదా, మేబీ చిన్నవి చేయగలం. నౌ యూ కాంట్ ఎక్స్పెక్ట్ సడన్గా ప్రపంచం మారిపోవాలని. ప్రపంచం అంతా ఇలా తయారైంది. సో మన నుంచి మారదాం ఏదో ఒకటి చిన్న చిన్నవి, దెన్ విల్ సీ వాట్ కెన్ చేంజ్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న, 1 word ఆన్సర్. చిరంజీవి గారు, తెలుగు గాడ్ నాకు తెలుసు. ఎన్టీఆర్ గారు, People's favorite mass actor. రామ్ చరణ్ గారు, గేమ్ చేంజర్ కూడా చేస్తున్నారు మెయిన్ లీడ్. ఐ ఫీల్ లైక్ క్లోజ్, బాగా అనిపించింది. ఆయన ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఒక చిన్న చాలా సరదాగా ఉంటారు, వెరీ వెరీ ఫన్. ఎనీ ఇన్సిడెంట్? ఐ థింక్ హీఈస్ మోర్ ఫన్ ఆఫ్ స్క్రీన్, వెరీ ఫన్నీ, వెరీ రియల్. అంటే మనం ఎలా అంటే మనకు నచ్చిన యాక్టర్స్ బయట సరదాగా మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది చూడడానికి, అట్లా చాలా ముచ్చటగా ఉంది ఆయనతో స్పెండ్ చేసిన టైం. ఓకే. అల్లు అర్జున్ గారు, Cute. యువర్ ఆల్సో క్యూట్. Thank you. ఓకే అన్న, మీకు బాగా హీరోస్ నుంచి నేర్చుకోవాలి, వీళ్ళు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే చాలా మంది ఉన్నారు, బట్ నాకు తారక్ భాయ్, మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి విచిత్రం అంటే విపరీతమైన ఫ్యాన్ నేను. చాలా గ్లామర్ అట్లా మెయింటైన్ చేస్తున్నారు మహేష్ బాబు గారు. ఇది గాడ్స్ గ్రేస్ ప్రాబ్లీ బాగా వచ్చింది, బట్ చాలా కష్టం ఆయన మెయింటెనెన్స్ లైఫ్. మనం వే హీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ విత్ డైట్. మనం మటన్ బిర్యానీ బాగుంటే తినేస్తాం మనం. ఓకే, మటన్ బిర్యానీ. ఐ లైక్ ఫుడ్, బట్ అంత ఎక్కువ తినలేను, బట్ ఐ లైక్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డన్, థ్యాంక్ యూ. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఐస్తోనే మాట్లాడుతున్నారు ఇందాక నుంచి, మీరు మాట్లాడకపోయినా మీ కళ్ళు మాట్లాడుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.